ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపు 3 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సమంత కనిపించినట్టుగానే సూపర్ హిట్ కొట్టేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించినటువంటి ఇది లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారంతో ఇప్పుడు టాలీవుడ్ లో రీసౌండ్ వస్తుంది. జూన్ 19th రిలీజ్ అయినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగుతూనే ఉంది. శామ్ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి. ఇప్పటి వరకు సుమారుగా సినిమాకు 73 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓవర్సీస్ లోను మా ఇంటి బంగారం సినిమాకు రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లకు $2 మిలియన్ల క్రాస్ చేసిందని ఈ మూవీ టీం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోటీగా సినిమాలేవి లేకపోవడంతో శామ్ సినిమాకు ఇంకా భారీ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చాలా మంది శామ్ సినిమాలను ఓటీటీలో కూడా చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం సినిమా ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో ఇక ట్రెండింగ్ అయినటువంటి అప్డేట్ కూడా వస్తుంది. అంటే మా ఇంటి బంగారం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసము నిర్మాతలకు భారీ మొత్తమే అందించినట్లు తెలుస్తుంది. థియేటర్ కు రన్ పూర్తయిన తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాతనే సినిమాలను ఓటీటీలోకి తీసుకురావాలని డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే జూలై లాస్ట్ వీక్ లో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ సమంత సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే మరింత క్లారిటీ రానుందని తెలుపుకొచ్చారు. మా ఇంటి బంగారం గురించి చూసుకుంటే ట్రాలాల క్రీచర్స్ అయినటువంటి బ్యానర్ మీద సమంత, రాజ్ లిడిమోరు అయినటువంటి హిమాంకు దుబ్బును సంయుక్తంగా ఈ సినిమాలను నిర్మించారు. సుమారుగా 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ మూవీని ఇప్పుడు 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమా యాక్షన్ స్ట్రీమ్లలో శామ్ యాక్టింగ్ అలాగే పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఇలాంటిది చూసుకుంటే ఈ మూవీ సక్సెస్ మీట్ లో శామ్ బేబీ బంప్ వైరల్ కావడంతో ఆమె తల్లి కాబోతుందనేటువంటి న్యూస్ నెటిజన్లు చక్కర్లు కొట్టింది. ఇక ఆ మూవీ థ్యాంక్స్ మీట్ లో ఈ విషయం శామ్ అధికారికంగా వెల్లడించింది. అలాగే మా ఇంటి బంగారం సినిమా తర్వాత తాను కొన్ని రోజుల విరామం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో సమంత ఈ గుడ్ న్యూస్ తనకు చెప్పారని, ఎవరికి చెప్పొద్దని దర్శకురాలు నందిని రెడ్డి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆమె ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తస్సదియ సాంగ్ మొదట 4 రోజులు షూటింగ్ చేద్దామనుకున్నామని, కానీ శామ్ కు జ్వరం రావడంతో ఆ సాంగ్ షెడ్యూల్ ను 2 రోజుల్లో కుదించాల్సి వచ్చిందంటూ నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సమంత కూడా తరచూ జ్వరం వస్తుండడంతో తానే ఒక రోజు అడిగిందట. అప్పుడు శామ్ తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెట్టింది. నందిని రెడ్డి చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఇవి. అంతేకాదు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కొందరితోనూ నందిని రెడ్డి గుర్తు చేసుకున్నారు. సమంత ప్రెగ్నెంట్ అని తెలియగానే తాను డాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి ఆమెకు ఆరోగ్యం బాలేదని, తనతో ఎక్కువ రిహార్సల్స్ చేయించొద్దు అని చెప్పుకొచ్చిందట నందిని గారు. చిన్న స్టెప్పులతోనే కంటిన్యూ చేద్దామని చెప్పారట. ఆ పాటను సమంత సిక్నెస్ తోనే పూర్తి చేసిందని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే యాక్షన్ సీన్స్, కార్ యాక్సిడెంట్ సీన్స్, అలాగే చేసింగ్ ఉండేటువంటి సీన్స్ కూడా షూటింగ్ తర్వాతే పూర్తి చేసుకొని వచ్చారట. అంటే ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 3-3:30 సమయంలో నీడ ఉన్నప్పుడు ఆ షూటింగ్స్ అన్ని కూడా చేశారు. అవి ఎక్కువగా ఒత్తిడి కారకుండా చూసుకున్నామని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరికి ఈ విషయం తెలియదు, కానీ ఒక్క నందిని రెడ్డి గారికి మాత్రమే తెలుసు అని, అందుకనే ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకున్నామని, సో ఎక్కడ కూడా ఆవిడ ప్రెగ్నెంట్కి ఇబ్బందికరంగా ఉండకుండా మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ అంతా కదా పూర్తి చేసుకొని ఈ రోజు ఆల్మోస్ట్గా 73 కోట్లకు పైగా మూవీ అనేది బడ్జెట్ వెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆల్మోస్ట్ 33 కోట్లతోటి తీసినటువంటి ఈ మూవీ ఇంకా 73 కోట్లకి వెళ్ళడం అనేది కూడా చాలా ఆశ్చర్యం అలాగే ఆనందంగా ఉందని కూడా వెల్లడించారు. సో ఈ మూవీ గురించి అలాగే ఈ స్ట్రీమింగ్ గురించి, సమంత ప్రెగ్నెంట్ గురించి, ఆవిడ యొక్క సీన్స్ గురించి మీరేమనుకున్నారనేది మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.